హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. మనం ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాం కదండి. మాకైతే కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. 1 వీక్ నుంచి అండి నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి. పైన ఎలా ఉందో చూడటానికి కూడా వీలవటం లేదు, అంతగా వర్షాలు అయితే పడుతున్నాయండి. మనకి ఇలా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు, మనకు వర్షం తగ్గినప్పుడు మాత్రం టెర్రస్ మీదకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎక్కడైనా ఏ మొక్కలో అయినా నీళ్ళు అయితే నిలిచిపోయినాయా లేదా జారిపోయినాయా వెళ్ళిపోయినాయా అనేది, ఇంకా ఏ మొక్కకైనా పెస్ట్ అటాక్ అయిందా అనేసి. ఇప్పుడు గొంగలి పురుగులు అనేటివి బాగా అట్రాక్ట్ అయ్యే సీజన్ అండి. ఈ టైంలో మనకు ముఖ్యంగా మనకి మునగ మొక్కలు ఉంటే మాత్రం గమనించుకోండి, చాలా ఎక్కువగా మునగ మొక్కకైతే ఇప్పుడు పెస్ట్ అటాక్ అవుతుంది. ఈ గొంగలి పురుగులు పడుతూ ఉంటాయండి. నా గార్డెన్లో కూడా నేను ఈ వర్షం తగ్గినప్పుడు నేను ఈ మునగ మొక్కల్లో గమనించాను. చూడండి ఎలా ఈ గొంగలి పురుగులు అన్నీ పట్టేస్తున్నాయో. వీటిని మనం ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఇలా చూసిన తర్వాత వర్షం తగ్గాక మనం ఏదైనా పెస్ట్ కంట్రోల్కి ఏదైనా స్ప్రే చేద్దాం అనేసి మనం చూస్తే ఇవి మాత్రం నెక్స్ట్ డేకి అంతా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయండి. చూడండి, ఆల్రెడీ ఈ మొక్కల మీదంతా కూడా ఆకులన్నీ తినేసినట్లు, మొత్తం అంతా కూడా ఇవి కొరికేసినట్లు ఉన్నాయి కదా. అంటే ఆల్రెడీ ఇది పెస్ట్ అటాక్ అయిందనమాట. సో పెస్ట్ అంటే వేరే కాదండి, గొంగలి పురుగులు అటాక్ అయినాయి. ఈ తినేసినట్లు ఎక్కడైనా మనకు ఆకుల మీద ఉన్నట్లయితే అది మాత్రం గొంగలి పురుగులే అండి. ఇవన్నీ కూడా ఈ టైంలో మనకు బాగా ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియో ఏంటంటే ఈ గొంగలి పురుగులను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేదండి. నేను ఇంకా వర్షాలు తగ్గే వరకు కూడా నేను వెయిట్ చేయటం లేదు. ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయంటే మొత్తం ఆకులన్నీ కూడా తినేస్తాయండి. మొత్తం గార్డెన్ అంతా కూడా ఇవి కంట్రోల్ చేయలేని విధంగా తయారవుతాయండి. సో మనం ఇవి చూడంగానే వీటిని కంట్రోల్ చేసేసుకోవాలి. ఇవి చేత్తో తాకితే మాత్రం దురదొస్తాయండి. సో మనము చేత్తో ఏమాత్రం టచ్ చేయకుండా వీటిల్ని మనం ఈ విధంగా ఏదైనా పెస్టిసైడ్ తయారు చేసేసుకొని వెంటనే స్ప్రే చేసేయాలి. చాలామంది ఈ మునగ మొక్కలు పెట్టుకోకపోవటానికి కారణం కూడా ఈ గొంగలి పురుగులే అండి. వీటిని చాలా కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టము. కాకపోతే వీటికి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఇవి ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనుకొని తెలుసుకుంటే మాత్రం మనం ఈజీగా ఈ మొక్కల్ని అంటే ఈ పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ ఈ మొక్కల నుంచి మనం రాబడి పొందొచ్చండి. నేను స్ప్రే చేసిన 1 or 2 మినిట్స్లో చూడండి ఏ విధంగా ఇవన్నీ కూడా ఎలా చనిపోయి ఉన్నాయో. ఈ విధంగా మనము ఈ పెస్ట్ను కంట్రోల్ చేసుకోగలిగితే మనకి అసలు ఇంకా మునగ మొక్కల నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం రాదండి. చక్కగా ఈ మునగ మొక్కలను అయితే మనం పెంచేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈ గొంగలి పురుగులను కంట్రోల్ చేసుకోవటానికి అవసరమైన పెస్టిసైడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని ఏ విధంగా మనం ఈ మొక్కలకి స్ప్రే చేయాలనేదండి. ఇంకా 1, 2 అయితే ఇవి కదులుతూ ఉన్నాయి. అంటే నేను స్ప్రే చేసి 1-2 మినిట్స్ అయిందండి. సో ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత చూస్తే అసలు అన్ని మొత్తం అంతా కూడా ఇవి కంట్రోల్ అయిపోతాయి. గొంగలి పురుగులను అరికట్టడానికి అవసరమైన పెస్టిసైడ్ను తయారు చేసుకోవడానికి మనకు 1 లేదా 2 నిమిషాల టైం కంటే ఎక్కువ టైం పట్టదండి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని నేను లిక్విడ్ హ్యాండ్ వాషర్ తీసుకున్నానండి. దీని బదులుగా లిక్విడ్ డిష్ వాషర్ ఏదైనా ఉన్నా కూడా, అంటే విమ్ లిక్విడ్స్ ఉంటాయి కదండి, అవైనా తీసుకోండి. లేకపోతే మనము బట్టలు ఉతకడానికి అవసరమైన లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదండి, అలాంటివైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఏ ఉన్నా అవి కనీసం ఒక లీటర్కు ఒక 7-8 చుక్కలు మనం వేసిన తర్వాత బేకింగ్ సోడా తీసుకోండి. 1 లీటర్కు 1 టేబుల్ స్పూన్ అండి, 1 టేబుల్ స్పూన్ అంత బేకింగ్ సోడా, 2 కలిపి ఈ వీటితో మనం పెస్టిసైడ్ని తయారు చేసుకోవచ్చు. ఇవి 2 ఉంటే చాలండి. ఇవి 2 లేకపోయినా ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు వెంటనే స్ప్రే చేసేసేయండి. బేకింగ్ సోడా ఉన్నా బేకింగ్ సోడాతో స్ప్రే చేయొచ్చు, లేదా లిక్విడ్ హ్యాండ్ వాషర్స్ ఉన్నా కూడా, లేదా డిష్ వాషర్ ఉన్నా కూడా వాటిని స్ప్రే చేయండి. ఇంకా ఎఫెక్టివ్గా బాగా పనిచేయాలంటే, ఇమీడియట్ రిజల్ట్ మీకు కావాలంటే ఈరోజు నేను చూపించబోయే దీన్ని కూడా మీరు యాడ్ చేయండి. ఇదేంటంటే పొగాకు పౌడర్ అండి. పొగాకు పౌడర్ ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. న్యూమటోడ్స్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మట్టిలో మనకు న్యూమటోడ్స్ ఎక్కడ కనిపిస్తే చాలు ఆ మట్టిలో మనము ఈ పొగాకు పౌడర్ని యాడ్ చేసేస్తే వెంటనే కంట్రోల్ అవుతుంది. దానికోసం నేను ఎప్పుడూ కూడా ఈ పొగాకు పౌడర్ను రెడీగా పెట్టుకొని ఉంటానండి, నిమటోడ్స్ కంట్రోల్ చేయడానికి. కాకపోతే ఇది గొంగలి పురుగులను కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా మనకి ఈ గుంటూరు వైపు మనకి ఈ పొగాకు ఆకు అనేది బాగా దొరుకుతుందండి. గుంటూరు అటువైపు ఇది బాగా పండిస్తారు కదా. నేను ఒకసారి గుంటూరు నుంచి తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఈ ఆకు కూడా తెప్పించుకొని పెట్టుకున్నానండి. దీన్ని మనము వాటర్లో నానబెట్టేసుకొని ఈ వాటర్ని కూడా లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా లేదా పెస్టిసైడ్గా కూడా రెండింటిగా కూడా పనిచేస్తుంది. సో పొగాకు
పొగాకు పౌడర్ కానీ పొగాకు ఆకు కానీ ఏది ఉన్నా కూడా మనం వాడచ్చు. కాకపోతే పొగాకు ఆకు అనేది మనకు లిక్విడ్ తయారవడానికి 1-2 డేస్ పడుతుంది. పొగాకు పౌడర్ అయితే మనం ఇమ్మీడియట్గా వాటర్లో కలిపేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారైంది ఈ కలర్లోకి వస్తుందండి. ఇందులో మనము లిక్విడ్ హ్యాండ్ వాషర్ వేసాము, ఇంకా బేకింగ్ సోడా వేసాము, పొగాకు పౌడర్ వేసానండి. ఇంకా ఈ స్ప్రే గురించి కూడా చాలామంది నన్ను అడుగుతున్నారండి. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చి 3 తీసుకున్నాను. ఈ స్ప్రేయర్స్ 3 కలిపి 1500 పడ్డాయండి. ఎందుకు 3 తీసుకున్నానంటే 1 తీసుకుంటే 1300 అని చెప్పారు, 2 తీసుకుంటే 1400, 3 తీసుకుంటే 1500 అని చెప్పారు. 1కి 3కి పెద్ద తేడా మహా అంటే 200 రూపీసే కదా. సో 3 తీసుకున్నాను. ఏదైనా స్ప్రే చేయాలంటే ఒకేసారి 3 బాటిల్స్ మనం కలిపేసుకుంటే 2 లీటర్స్ బాటిల్లో ఇవి పడతాయండి. 2 లీటర్స్ అంటే 6 లీటర్స్ పడతాయి కదా. ఒక్కసారిగా గార్డెన్ మొత్తం అంతా కూడా స్ప్రే చేయడానికి బాగా పనిచేస్తుందండి. దీనికి 2 నాజిల్స్ ఉన్నాయి కదా, సో తొందరగా మనము కంట్రోల్ చేయడానికి కూడా వీలవుతుంది. వీటిని అడ్జస్ట్మెంట్ ఉందండి. ఆ నాజిల్స్ని కూడా కొద్దిగా పైకి కిందికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ని కూడా అంటే దాని ప్రెషర్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో నేను ఇది తీసుకున్నాను. కాస్ట్ ఎంత ఎక్కువగా ఉంది అంటే 1500 పడింది కదా 3. అంత మిగతావన్నీ కూడా మనకు 75 రూపీస్ 100 రూపీస్లో కూడా ఇలాంటి నాజిల్స్ వస్తున్నాయి. కానీ అవి ఎక్కువ రోజులు ఉండడం లేదండి. 1-2 సార్లు స్ప్రే చేస్తే అవి తర్వాత పని చేయడం లేదు. దీన్ని నేను ఒక 2 మంత్స్గా వాడిన తర్వాత ఎలా ఉందో చూసి తర్వాత నేను వీడియోలో చెప్దామనేసి ఉద్దేశంతో నేను ఇంతవరకు ఎవరు అడిగినా కూడా చెప్పలేదు. బాగుందండి దీని రిజల్ట్. నాకు కాస్ట్ ఎక్కువైనా కూడా రిజల్ట్ అయితే బాగుంది. ఇంకా ఇలా స్ప్రే చేసిన తర్వాత వాటిల్లో కదలికలు లేకుండా ఈ విధంగా తయారైపోయినాయి కదండి. ఇలా ఉన్నవి ఆ నెక్స్ట్ డేకి అంతా ఎలా అయిపోయినాయి చూడండి. మొత్తం అంతా కూడా రాలిపోయినాయి. అంటే గాలివాన వస్తుంది కదా ఇప్పుడు, ఆ నెక్స్ట్ డేకి అంతా పూర్తిగా రాలిపోయి ఇప్పుడు మొక్క అంతా చక్కగా క్లియర్గా తయారైంది. మొక్క కాండానికి పట్టుకున్న ఇవన్నీ కూడా ఇలా పడిపోయినాయండి, నిర్జీవంగా ఇలా అయిపోయినాయి. ఈ విధంగా మనము గొంగళి పురుగులను అయితే మన గార్డెన్లో కంట్రోల్ చేసుకోవచ్చండి. మనము టెర్రస్ మీద చిన్న చిన్న కంటైనర్లో పెంచుకున్న ఈ మొక్కల్లో ఉన్న గొంగళి పురుగుల్ని ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకున్నాం కదా. ఇక నేల మీద పెద్ద హైట్లో పెరిగిన మొక్కలను కూడా ఎక్కువ స్పీడ్తో మనం ఇవి కానీ స్ప్రే చేస్తే, అసలు పురుగు పట్టకముందే మనం ఇవి స్ప్రే చేస్తే ఇంకా ఈ పురుగు పట్టడం అనేది, ఎగ్స్ దాని మీద పెట్టడం అనేటివి జరగవండి. సో ఈ విధంగా మనం గొంగళి పురుగుల్ని మన టెర్రస్లో కానీ నేల మీద ఉన్న వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ గొంగళి పురుగులను మనం కంట్రోల్ చేయగలిగితే మొక్కలన్నీ ఆకులన్నీ పచ్చగా హెల్దీగా ఎంత చక్కగా ఉంటాయండి. కొరికినట్లు కాకుండా ఎలాంటి పెస్ట్ లేకుండా మొత్తం ఆకులన్నీ హెల్దీగా ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు అందరికీ ఉపయోగపడే మంచి పెస్టిసైడ్ని నేను తెలియజేశానని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.